మన మైండ్ని ఒక దారిలో పెట్టాక నెక్స్ట్ ఏంటి? శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టడం మొదలు పెడితే మనసు ఆటోమేటిక్గా ఇంకా బలపడుతుంది. ఇది మన ఎనర్జీని, మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. మన క్రమశిక్షణకు ఒక భౌతిక రూపం ఇవ్వడమే ఈ దశ యొక్క లక్ష్యం. ఇక్కడ మనం పెద్ద పెద్ద జిమ్ వాకౌట్ల గురించి మాట్లాడట్లేదు. ప్రతిరోజు ఒక 20 నిమిషాలు వాకింగ్ లేదా కొన్ని సింపుల్ ఎక్సర్సైజులు అంతే. ఇక్కడ ముఖ్యం నిలకడ. అలాగే కూల్ డ్రింక్స్కు బదులు నీళ్లు తాగడం. ఇలాంటి చిన్న మార్పులతో మొదలుపెట్టి మనల్ని సోమరిగా మార్చే జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. ఇది మన శక్తిని, ఓర్పును రెట్టింపు చేస్తుంది. 90 రోజుల మార్క్, ఇది చాలా చాలా కీలకమైన దశ. గుడ్డిగా ముందుకు వెళ్ళిపోవడం కాదు. ఇక్కడికొచ్చాక ఒకసారి ఆగి ఇప్పటి వరకు ఏం సాధించామో చూసుకుని మన భవిష్యత్ ప్రణాళికను ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించే సమయం ఇది. ఆత్మపరిశీలన లేకుండా అభివృద్ధి అనేది అసాధ్యం. ఈ 90 రోజుల సమీక్ష మన వ్యూహాన్ని పదును పెట్టడానికి హెల్ప్ అవుతుంది. ఎక్కడ వెలకబడి ఉన్నామో నిజాయితీగా ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకోవాలి. ఏవి మనకు బాగా వర్కౌట్ అవుతున్నాయో వాటిని ఇంకా ఎక్కువ చెయ్యాలి. ఈ మార్పులను ఏదో తాత్కాలికంగా కాకుండా మన లైఫ్ స్టైల్లో ఒక శాశ్వత భాగంగా మార్చుకోవాలి.